నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే MPL 1, MPL 2 మంగళగిరి ప్రీమియర్ లీగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించి, అలాగే MVL 1, 2 మంగళగిరి వాలీబాల్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఇప్పుడు తాజాగా మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీలను మంగళగిరి బైపాస్ రోడ్లోని భోగి ఎస్టేట్స్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొద్దిసేపటి క్రితం పోటీలను ప్రారంభించారు. పూర్తి వివరాలను ఇప్పుడు వీక్షిద్దాం. మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు బ్రేకింగ్ న్యూస్. మీ వస్త్రకళ షాపింగ్ మాల్ లో మార్చ్ క్లియరెన్స్ సేల్ వచ్చేసింది. సారీస్, టెక్స్టైల్స్, లేడీస్, కిడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ లో ఎంపిక చేసిన వస్త్రాలపై 40% నుండి 70% వరకు స్పెషల్ డిస్కౌంట్. వస్త్రకళ షాపింగ్ మాల్, AC 2/73, మెయిన్ బజార్, నియర్ సాధు సోడా సెంటర్, మంగళగిరి. మంగళగిరి బైపాస్ రోడ్డు పక్కన భోగి ఎస్టేట్స్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో కొద్దిసేపటి క్రితం మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీలను నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య ప్రారంభించారు. వాలీబాల్ పోటీలను ప్రారంభించిన అనంతరం టీడీపీ, జనసేన నాయకులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైన మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీలను నాయకులు, క్రీడాభిమానులు తిలకించారు. రావాలి. మ్యాచ్ మొదలుగా వస్తూ ఉంది. ఇప్పుడు కూడా కేటాయించిన సీట్లో కూర్చొని మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రారంభమైన MVL 3 పోటీలు ఫిబ్రవరి 18వ తేదీ వరకు జరుగుతాయి. పోటీలను పురస్కరించుకొని తెలుగు యువత నాయకులు చక్కటి ఏర్పాట్లు చేశారు. తొలుత తెలుగుదేశం, జనసేన నాయకులు, టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్.
ML3 పోటీలు ప్రారంభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నేతలు సైకిళ్లపై కొద్దిసేపు క్రీడా ప్రాంగణంలో సందడి చేశారు. మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీల ప్రారంభ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు మునగపాటి వెంకటమారుతీరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామల రాజు మీడియాతో మాట్లాడారు. ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక అంధకారమైనటువంటి పరిపాలన అందించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా యువతని నిర్వీర్యం చేసి గంజాయి మరి మత్తు పదార్థాలతో మరి వాళ్ళ జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. వారికి మన నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న యువతని చైతన్యపరిచి మరి వారు క్రికెట్ మ్యాచ్ కానివ్వండి, వాలీబాల్ మ్యాచ్లు కానీ వివిధ క్రీడా రంగాల్లో మరి వారి జాతీయ స్థాయిలో కూడా పాల్గొనే విధంగా శిక్షణలు ఇస్తూ ఈ యొక్క క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఈ యొక్క నియోజకవర్గంలో యువతని చైతన్యపరుస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. యువత సన్మార్గంలో నడుచుకుంటూ మరి తెలుగుదేశం పార్టీకి అండగా ఈరోజు యువత అంతా కూడా ముందుకు వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, మరి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి. అదేవిధంగా నారా లోకేష్ గారిని ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలనే దృఢ సంకల్పంతో యువత ఈరోజు ముందుందని సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఇచ్చాపురంలో శంఖారావం, దానికి అనుబంధంగా ఈరోజు మంగళగిరిలోని భోగి ఎస్టేట్లో ఉన్నటువంటి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ లీగ్ పోటీలను ప్రారంభించుకోవటం, దానికి జనసేన పార్టీ నుంచి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని కేటాయించి మంగళగిరిని క్రీడల హబ్గా తయారు చేయాలని కూడా ఈ సందర్భంగా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఉమ్మడి అభ్యర్థికి కనీసం 1,00,000 మెజార్టీ తగ్గకుండా కూడా గెలిపించేదానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలను మరింత ప్రోత్సహించేదానికి కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దాదాపు 27 రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ప్రజలు కష్ట సుఖాల నుంచి తెలుసుకొని కష్టాల్లో నుంచి వచ్చినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు నిజంగా ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం నిజంగా మనందరం కూడా నిజంగా చేయడం మనం ఒక వరంలాగా మనం భావించాలి. ఎందుకనంటే నారా లోకేష్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు, అలాగే ప్రపంచ దేశాల్లో పేరు పొందినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కానివ్వండి, మరి అలాగే ముఖ్యంగా యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ వినూత్నమైన రీతిలో మరి ఈ నియోజకవర్గ అభివృద్ధిని చేయాలని ఒక మంచి ప్రణాళికతో మరి ఆయన ఉన్నటువంటి వారిని కూడా మనం గౌరవిస్తూ మరి ఆయన మంచి మెజార్టీని ఇవ్వాలని చెప్పని కూడా ఒకసారి నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతాను. మరి ఇంకో